అసలు ఆ అమ్మాయిని ఎంత ఇదిగా టార్చర్ చేస్తాడు అంటే చివరికి వాడి నుంచి తప్పించుకోవడానికి బ్లేడ్ తీసుకొని ప్రైవేట్ పార్ట్లో కట్ చేసుకుంటుంది అనమాట 2 టైమ్స్. అంత ఇదిగా అయితే టార్చర్ చేస్తాడు. మనం సాయి ధరమ్ తేజ్ గారి ప్రతిరోజు పండగ అనే సినిమాలో రావు రమేష్ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, పొద్దున్నుంచి నైట్ వరకు చేస్తూనే ఉంటావు, 6 తర్వాత యుద్ధం కూడా ఆపేస్తారా అని చెప్పి. సో అందులో మనకు కామెడీ జనరేట్ చేసినప్పటికీ ఇందులో మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే కనుక ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది. అందులో వాళ్ళ మామయ్య అంటే ఎవరైతే ఆ ఫ్యామిలీ హెడ్ ఉంటాడో ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుతాడు, అవార్డులు అన్నీ కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు. కానీ చివరికి పిల్లల పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే ఏడుస్తుంది ఏదైనా అన్నట్టయితే ఉంటుందన్నమాట. పెద్ద అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి అయితే ఉంటుంది, చిన్న కొడుకు అయితే ఉంటాడనమాట. అతనికి సంబంధాలు చూస్తూ ఉంటారు. పెద్ద కోడలు మాత్రం చాలా మంచిది. ఓపెన్గా చెప్పాలంటే పరువుని డబల్ చేసే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఆవిడ ప్రవర్తన కానీ మాట్లాడే విధానం కానీ అంతా. కాకపోతే చదువు ఒక్కటే సరిగ్గా ఉండదు. అయితే మరిదినే సొంత కొడుకులా అయితే చూసుకుంటుందన్నమాట ఆవిడ. అంటే కొడుకులు ఎలాగో పుట్టలేదు కదా, నువ్వే నా కొడుకు అనే విధంగా పెంచుతుంది ఆవిడైతే మాత్రం. సో అతనికి పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని చూస్తారు, అంత బాగానే ఉంటుంది, పెళ్ళి అయి తీసుకొస్తారు. నిజానికి పెళ్లి చేసుకునే టయానికే ఆ అమ్మాయికి ఫుల్ ఫీవర్గా ఉంటుంది, హెడేక్గా కూడా ఉంటుందన్నమాట. అప్పటికి చెప్తుంది, ఒక్కరోజు ఆగుదాము, కావాలంటే రేపటి నుంచి మనం కాపురాన్ని స్టార్ట్ చేద్దాం అని అయితే చెప్తుంది. కానీ వాడు ఎలాంటి వాడంటే చివరికి అసలు ఆగడనమాట. అలాంటి మనిషి అదైపోతుంది. చివరికి హనీమూన్ అని చెప్పి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం తినేదానికి ఆర్డర్ ఇచ్చే గ్యాప్ కూడా ఇవ్వడనమాట. దాని తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎంతలా బాధపడుతుందంటే వాడికి భయపడి వాష్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకొని అయితే ఉంటుంది. అంత ఇదిగా అయితే బాధ పెడుతూ ఉంటాడు. చివరికి చేసేదేమీ లేక బ్లేడ్తో తనను తాను గాయపరుచుకొని ఈ 5 రోజులు నేనైతే కలవలేను అనే టైప్లో అయితే చెప్తుంది. సో వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. అక్కడ అసలు నిజం బయటపడుతుంది అనమాట. ఏంటి అంటే ఇలా కట్ చేసుకుంది తనకు తానే అని. డాక్టర్ ఇచ్చే వార్నింగ్ ఉంటుంది వాడికి, నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఇస్తుందని అయితే చెప్పచ్చు. చివరికి తన బాధని తోటికోడలతో పంచుకుంటే ఆవిడకి పూర్తిగా అర్థం కాదు. సరే కదా అని చెప్పి తల్లి దగ్గరికి వెళ్తుంది. తల్లి దగ్గరికి వెళ్ళి ఇదమ్మా పరిస్థితి అంటే, ఇది జనరల్గా అందరిళ్లలో జరిగేదేనమ్మా, దీంట్లో ఏముంది అంటుందన్నమాట. ఇదంతా కాదు అని చెప్పి మొత్తంగా తోడికోడలు వాళ్ళ మామయ్యకి విషయం చెప్తే, అయితే ఇప్పుడు పోలీసులు ఇంటికి పిలవమంటావా, ఈ పరువేం కావాలి, ఇలా మాట్లాడతాడు. చూస్తున్నంతసేపు కూడా ఆ అమ్మాయి పరిస్థితిని చూసి మనకి ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి. సో ఓవరాల్గా అసలు ఏం జరిగింది ఏంటి, మరి వాడికి శిక్ష పడిందా లేదా, లేదు అంటే ఆవిడే సర్దుకుపోయి అదే ఇంట్లో ఉందా, ఇవన్నీ కూడా స్టోరీలో అయితే చూపిస్తారనమాట. సో వెబ్ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సీజన్ 1 అయితే రిలీజ్ చేశారు. ఇంతకీ టైటిల్ చెప్పలేదు కదా, చిరయ్య అనమాట. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. జియో హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా మనం స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయే అంతలా అయితే ఉంటుందన్నమాట స్టోరీ కూడా. వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మెయిన్లీ జెంట్స్ చూడొచ్చు, లేడీస్ చూడొచ్చు, వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్.